ఒక మహిళ ప్రతిరోజూ ఇంట్లో వాళ్లకి వండిన అన్నంతో పాటు ఇంకా కొంచెం ఎక్కువ అన్నం వండి ఆమె నివసించే వీధిలోని కుక్కకి పెడుతుంది. ఇలా రోజూ అన్నం పెట్టడం వలన ఆ కుక్క ఆ మహిళ ఎక్కడికి వెళ్ళినా ఆమె వెనకాలే వెళుతుంది. ఒకరోజు ఆ మహిళ రోడ్డుమీద నైట్ ఆఫీస్ నుండి ఇంటికి నడిచి వెళుతుంటే ఒక దొంగ ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకుని పారిపోతూ ఉంటాడు. ఆ చుట్టూపక్కల పబ్లిక్ ఉన్నా కూడా ఏమీ చెయ్యరు. కాని అది చూసిన ఆ కుక్క ఆ దొంగ వెంటపడి అతన్ని కరిచి బ్యాగ్ని తిరిగి తీసుకొస్తుంది. ఈ స్టోరీతో మనకి అర్థమయ్యే నీతి ఏంటి అంటే, కొంతమంది మనుషులకి విశ్వాసం లేకపోయినా కుక్కలకి ఉంటుంది. మంచి స్వభావాలు, సద్గుణాలు. 1. దయ. ఇతరుల బాధను అర్థం చేసుకుని సహాయం చేయడం. 2. విశ్వాసం. ఎవరిని నమ్మితే వారిని చివరి వరకు వదలకపోవడం. 3. నిజాయితీ. అబద్ధం చెప్పకుండా నిజం మాట్లాడటం. 4. సహనం. కష్టాలు వచ్చినా కోపం లేకుండా ఎదుర్కోవడం. 5. కృతజ్ఞత. మనకు చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకోవడం. 6. ప్రేమ మరియు కరుణ. ప్రతి జీవిని సమానంగా చూడడం. 7. సహాయం చేసే మనస్సు. ఎవరైనా కష్టంలో ఉంటే ముందుగా చేయూత ఇవ్వడం. చెడు స్వభావాలు, దుర్గుణాలు. 1. స్వార్థం. తన ప్రయోజనం మాత్రమే చూసుకోవడం. 2. అసూయ. ఇతరుల విజయాన్ని చూసి బాధపడడం. 3. కోపం. చిన్న విషయానికే ఆగ్రహం చెందడం. 4. అబద్ధం. నిజం దాచిపెట్టి తప్పుగా మాట్లాడటం. 5. ద్రోహం. నమ్మిన వారిని మోసం చేయడం. 6. నిర్లక్ష్యం. తప్పు జరుగుతున్నా పట్టించుకోకపోవడం. 7. అహంకారం లేదా గర్వం. తానే గొప్ప అని భావించి ఇతరులను తక్కువగా చూడడం. చిన్న సందేశం. మనిషి గొప్పతనం అతని ధనం లేదా శక్తిలో కాదు, అతని స్వభావంలో ఉంటుంది. దయ, నిజాయితీ, సహాయం ఇవే మనిషిని నిజమైన మనిషిగా చేస్తాయి.